హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ అవుట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్సెట్తో పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు నుండి దసరా నవరాత్రులు, మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో దిస్ రీడింగ్ ఆల్సో అమ్మా దుర్గా మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో పరంగా చూద్దాం. అలాగే మీ లైఫ్లో ఎటువంటి ఆబ్స్టికల్స్ మీరు ఫేస్ చేస్తున్నారో, ఆబ్స్టికల్స్ ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే మా దుర్గా మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీకు ముందు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడొచ్చు. అండ్ వీడియోలో చెప్పినవన్నీ మీకు అందరికీ రెజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఇంట్యూటివ్లీ ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్ మీరు ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా చాలా వరకు రెజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. హే మా దుర్గా, చూస్తున్న వేస్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను? ఫైన్ నెంబర్ ప్రకారంగా, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మీరు ఫైన్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్యూటివ్గా కూడా మీరు ఫైన్ చూస్ చేసుకోవచ్చు. మా దుర్గా ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వేస్కి మీరు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? దిస్ ఇస్ ఫైన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈస్ ఫైన్ నెంబర్ 2. మీ యొక్క ఫైన్ని మీరు ఇంట్యూటివ్గా చూస్ చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ఫైన్ నెంబర్ 1 అండ్ దిస్ ఇస్ ఫైన్ నెంబర్ 2. మీ యొక్క ఫైన్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఫైల్ నెంబర్ 1లో కలుద్దాం. హలో ఫైల్ నెంబర్ 1, ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో ద రెడ్ రింగ్, ఎవరైతే చూస్ చేసుకున్నారో ఏంటో చూద్దాం. ఓ మై గాడ్, ద స్టార్. ఓకే, మా దుర్గా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. మా దుర్గా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ. మా చూస్తున్న ఆ వ్యూవర్స్కి ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? ప్లీజ్ మా గైడ్ మీ. The chariot, okay, and the 3 of cups, lovely, and the 7 of wands, okay. And Ma Durga is telling you, okay, fine number 1, fine number 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఐ థింక్ నాకు తెలిసి మీ లైఫ్లో చాలా చాలా మీరు ఆబ్స్టికల్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కూడా. ఐ థింక్ నాకు తెలిసి 7 years అవ్వచ్చు, కొంతమంది 5 years అవ్వచ్చు, కొంతమందికి 5 months అవ్వచ్చు, 7 months అవ్వచ్చు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ నుండి ఓవర్కమ్ అయితే చేయాలనుకుంటున్నారు, కానీ ఓవర్కమ్ అయితే చేయలేకపోతున్నారు. ద చారియోట్ అనేది యాక్షన్కి సంబంధించింది. ఈవెన్ లవ్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క కెరియరిస్టిక్ అవ్వచ్చు, లేకపోతే వెల్తీ అవ్వాలనుకోవచ్చు, ఇండిపెండెన్స్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు, కానీ ఎటువంటి డెసిషన్స్ అయితే మీ లైఫ్లో మీరు తీసుకోలేకపోతూ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నైతే ఇస్ కాన్షియస్ మైండ్, దిస్ ఇస్ అన్కాన్షియస్ మైండ్. అంటే మీ యొక్క చేతన అవస్థ, అవచేతన అవస్థ. అంటే మీ యొక్క లాజికల్ మైండ్, మీ యొక్క ప్రాక్టికల్ మైండ్. ఎమోషనల్లీ మీరు ఏ విధంగా ఆలోచించినా లైఫ్లో ముందుకి లీడ్ చేయలేకపోతున్నారు, మీ లైఫ్ని స్టక్ అవుతూ ఉన్నారు, సరైన డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ డెసిషన్స్ తీసుకున్నట్లయితే అవి మీకు బ్యాక్ ఫైర్ చేస్తాయేమో, మళ్ళీ మీకు తిప్పికొడతాయేమో, మీకు లాస్ని తెస్తాయేమో అని మీరు, అంటే అసలు మీ లైఫ్లో రిస్క్ తీసుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు. అండ్ మా ఏం చెప్తున్నా అంటే, ఏదైతే మీ లైఫ్లో ఇంతవరకు స్టక్ అయి ఉన్నారో, అంటే ఎటువంటి పనులు చేయలేకపోతున్నారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అంటే స్థిరంగా ఉండిపోతున్నారు, అంటే స్టాగ్నేషన్, స్థిరత్వం, అంటే వెనక్కి వెళ్ళలేకపోతున్నారు, అలాగని ముందడుగు వేయలేకపోతున్నారు, అంటే జీవితంలో ఎదుగుదల అనేది లేదు మీకు. కొంతమంది ఒకే రిపీటెడ్ జాబ్ని చేస్తూ ఉన్నారు, కానీ ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, శాలరీ ఇంక్రిమెంట్ అనేది లేదు, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ప్రమోషన్స్ రావట్లేదు, ఒకే రకమైన లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఉన్నారు. అలాంటి లైఫ్ లీడింగ్ నుండి మా దుర్గా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే, ద చారియోట్ ద్వారా మీ లైఫ్లో ఒక మూమెంట్, పాజిటివ్ మూమెంట్ అనేది వస్తుంది. ఇంతవరకు మీ లైఫ్లో ఏవైతే డెసిషన్స్ తీసుకోలేకపోయారో, అట్టడుగులో మునిగిపోయినట్టుగా ఉన్నారో, మా దుర్గా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, ఈ యొక్క సిచ్యువేషన్స్ నుండి, ఈ స్టక్నెస్ నుండి మీరు బయటకు వచ్చి జీవితంలో ఒక సరైన డెసిషన్స్ మీరు తీసుకోబోతున్నారు ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకంటే ద స్టార్, ఎందుకంటే మీరు ఎంచుకున్నారు కాబట్టి హోప్ అనేది ఉంది మీ జీవితం పైన. మీరు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా కానీ భగవంతుడు నన్ను కాపాడుతారు, నాతో డివైన్ అనేది ఉంది, నాతో యూనివర్స్ అనేది, మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడు. నాకు ఇక్కడ ఎక్కువగా ఎనర్జీ పిక్ అవుతుంది ఏంటంటే, శివుడిని ఎక్కువగా నమ్మిన వాళ్ళు ఉన్నారు ఫైల్ నెంబర్ 1లో, కొంతమంది హనుమంతుని ఎక్కువగా నమ్ముతారు, కొంతమంది బాబా. ఓకే, వీళ్ళ ఎనర్జీస్ అయితే ఎక్కువగా నాకు కనబడుతున్నాయి. సో ఇన్ని జరిగినా కానీ మీ లైఫ్లో మీరు ఓటమినైతే ఒప్పుకోలేదు. అంటే మీరు ఇంకా ఈ జీవితం యొక్క సంఘర్షణలోని ఇంకా మీరు ఫైట్ చేస్తున్నారు తప్పించి కానీ అలసిపోలేదు. వాట్ ఎవర్ ఏది ఏదేవైతే అవని.
నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్ళగలను. నేను ఏదైనా చేయగలను. నాకు ఆ సత్తా ఉంది. నాలో ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది. సో, ఉంది కాబట్టి మా దుర్గా మీకు బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వబోతున్నాను. మీ లైఫ్‌లో పాజిటివ్ మూవ్‌మెంట్ అనేది రాబోతుంది. పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. డెసిషన్స్ తీసుకోబోతున్నారు. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. ఈసారి మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అవి మీకు కలిసొస్తాయి. మీకు బ్యాక్ ఫైర్ చేయవు. అవి మీకు లాస్‌ని తీసుకొని రావు. అండ్ నెక్స్ట్ ద 3 ఆఫ్ కప్స్. నేను ఇదివరకే చెప్పాను. ఏదైతే జాబ్‌లో మీకు ప్రమోషన్ రావట్లేదో కొంతమంది యూఎస్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. కొంతమంది వేరే స్టేట్‌కి వెళ్లి జాబ్ చేయాలనుకుంటున్నారు. అలా అయినట్లయితే వేరే ట్రాన్స్‌ఫర్‌ని కోరుకున్నట్లయితే తప్పకుండా మీకు ట్రాన్స్‌ఫర్ అని అవుతుంది. అండ్ కొత్త కొత్త టెరిటరీలోకి మీరు అడుగు వేయబోతున్నారు. అంటే కొత్తగా ట్రై చేయబోతున్నారు. 3 ఆఫ్ కప్స్ అనేది సెలబ్రేషన్, కొలాబరేషన్, కమ్యూనిటీకి సంబంధించింది. కొంతమంది ఏదైనా చాలా మంది ఆలోచిస్తున్నారు యూట్యూబ్ ఛానెల్ రన్ చేయాలని కొంతమంది. కొంతమంది సోషల్ వెబ్‌సైట్‌ని ఏదైనా క్రియేట్ చేయాలని, కొంతమంది ఆన్‌లైన్ బిజినెస్ ఏదైనా చేయాలని, వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నారు. మీరేదైనా కొత్త ప్రొడక్ట్ అంటే ఏదైనా మీరు క్రాఫ్ట్స్‌లో ఉన్నట్లయినా గానీ, లేకపోతే ఏదైనా క్రియేటివ్ దీంట్లో ఉన్న వాళ్ళు చాలా మందున్నారు. ఫైల్ నంబర్ 1లో జాయిన్ అయిన వాళ్ళు. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే అమెజాన్‌లో నా యొక్క ప్రొడక్ట్స్ నేను పెడతాను. మీషోలో నా యొక్క ప్రొడక్ట్స్ నేను పెడతాను. నేను సేల్ చేస్తాను అన్న థాట్స్ మీలో ఉన్నట్లయితే గో హెడ్. తప్పకుండా దాంట్లో మీకు ప్రాఫిట్ అనేదొస్తుంది. అండ్ మా యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీ పైనున్నాయి. తప్పకుండా మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదొస్తుంది. కొంతమంది ఎవరైతే రీకన్సిలియేషన్, రీయూనియన్ గురించి ఎదురు చూస్తున్నారో మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి. తప్పకుండా మీ యొక్క పార్ట్నర్‌కి మీకు మధ్య రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉన్నాయి. రీకన్సిలియేషన్ ఛాన్సెస్ అయ్యే ఉన్నాయి. అలాగే ఎవరైతే సెకండ్ మ్యారేజ్ గురించి ఎదురు చూస్తున్నారో సెకండ్ మ్యారేజ్‌లో ఏవైనా అడ్డంకులున్నట్లయితే, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రిలీజియన్ పరంగా అవ్వచ్చు, ఫైనాన్స్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క చైల్డ్ ఉండడం వల్ల అవ్వచ్చు. ఏదైతే మ్యారేజ్‌లో అడ్డంకులైతే వస్తున్నాయో, ఆ మ్యారేజ్‌లో అడ్డంకులు తొలగి ఒక హ్యాపీనెస్, ఒక గుడ్ న్యూస్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. ఈ యొక్క నవరాత్రుల్లో అవ్వచ్చు, 41 డేస్ లోపు అవ్వచ్చు. ఈ వీడియో ఎప్పుడైతే మీరు చూస్తారో, ఆ 41 డేస్ లోపల మీరేదో ఒక గుడ్ న్యూస్ అనేది తప్పకుండా ఉంటారు. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. గుడ్ న్యూస్ అనేది గుడ్ న్యూసే అవుతుంది. వాటెవర్. ఓకే. అండ్ లాస్ట్‌లో చూసుకున్నట్టయితే 7 ఆఫ్ వాండ్స్. మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది. అండ్ పాజిటివ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. పాజిటివిటీ అనేది మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతుంది. నెగెటివ్ సిట్యుయేషన్స్ నుండి మీరు పాజిటివ్ సిట్యుయేషన్స్‌లోకి అడుగు వేయబోతున్నారు. ఈ యొక్క నవరాత్రుల్లో చూసుకున్నట్లయితే. అండ్ 7 ఆఫ్ వాండ్స్ చూసుకున్నట్లయితే మీ లైఫ్‌లో మీరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ద చారియోట్. జీవితం అనేది ఒక రథం. అంటే ఈ రథాన్ని మనం తోలుకుంటూ మనం వెళ్ళాలి. ఎనివే ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా గానీ, ఈవెన్ పాజిటివ్ వే, నెగెటివ్ వే ఏదైనా వచ్చినా గానీ, జీవితం అనే రథం అనేది ఎప్పుడు ఆగకూడదు. మనం చనిపోయినంత వరకు కూడా. దాన్ని లీడ్ చేస్తూనే ఉండాలి. ఏది ఏమైనా సరే. ఇట్స్ ద 7 ఆఫ్ వాండ్స్. 7 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్ నుండి మీరు ఎన్నో లెర్నింగ్ లెసన్స్ అనేవి నేర్చుకున్నారు. ద స్టార్ అనేది హోప్ సంబంధించింది కాబట్టి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఎవరిని మీ లైఫ్‌లోకి అలౌ చేయాలి? ఎవరిని అంత సులువుగా అలౌ చేయకూడదు? ఎవరిని పరీక్షించి లైఫ్‌లోకి వెల్కమ్ చెప్పాలి? ఎవరిని నో చెప్పాలనేది మీ లైఫ్‌లో మీరు నేర్చుకున్నారు. సో, మా దుర్గా ఇక్కడ మీకేం చెప్తున్నానంటే, మరీ డిఫెన్సివ్‌గా ఉన్నట్లయితే మీ యొక్క లైఫ్‌లో ఆపర్చునిటీస్ మీరు కోల్పోతారు. సో, బీ ఓపెన్. ఓకే. రిసీవింగ్ మోడ్‌లో ఉండండి. డోర్స్ అనేవి క్లోజ్ చేయదు మీ యొక్క హార్ట్ డోర్స్‌ని. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు. ఆహ్, నా యొక్క హార్ట్ డోర్స్‌ని క్లోజ్ చేస్తాను. నేను ఎవరిని అలౌ చేయను. నో. హార్ట్‌లో అనేది భగవంతుడుంటాడు. అంటే భగవంతుని నివాసం ఉన్న ప్లేస్‌ని మీరెలా క్లోజ్ చేయగలుగుతారు? అలా క్లోజ్ చేసినట్టయితే యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్‌ని మీరెలా రిసీవ్ చేస్తారు? మా దుర్గా ఇస్తున్న మీకు గిఫ్ట్స్ అవ్వచ్చు, బ్లెస్సింగ్స్ అవ్వచ్చు మీరెలా రిసీవ్ చేస్తారు? సో, బీ ఓపెన్. ఓపెన్‌గా ఉంటుండే మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేయాలో కూడా ఆలోచించాలి. చుట్టూ బౌండరీస్‌ని క్రియేట్ చేయండి. ఎవరిని అంత సులువుగా రానివ్వద్దు. సో, ఇక్కడ మా దుర్గా మీకిస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే, మిమ్మల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తున్నారు మా దుర్గా. ఇంతవరకు చాలామంది మీరు డివైన్‌ని అడుగుతూ ఉన్నారు. నాకెందుకీ కష్టాలు? నా లైఫ్‌లోనే ఎందుకిదంతా అని. సో, ఈ లైఫ్‌లో కష్టం రాకపోయినట్లయితే ఎవరు ఎలాంటి వారో అనేది మీకు తెలిసుండేది కాదు. సో, మీ యొక్క ఈ సిట్యుయేషన్స్ ద్వారా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యున్నారు కూడా. ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఇండివిడ్యుయల్‌గా, సింగిల్‌గా మీ లైఫ్‌ని లీడ్ చేయగలిగే శక్తి మీలో వచ్చింది. అమ్మవారు మీకు ఆ శక్తినిచ్చున్నారు. సో, బీ బ్రేవ్. Be thankful to universe. Be thankful to Ma Durga. Be devoted. ఓకే. రీయూనియన్, రీకన్సిలియేషన్ అలాగే పాజిటివ్ చేంజెస్, పాజిటివ్ ఆపర్చునిటీస్ అలాగే మీ యొక్క లైఫ్‌ని మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎవరు మిమ్మల్ని ఇప్పుడు టచ్ చేయలేరు. అంటే ఎవరు మిమ్మల్ని అంత సులువుగా బాధ పెట్టలేరు. మీలో ఆ ఇన్నర్ విజ్డమ్ అనేదొచ్చింది.
సాలిట్యూడ్ ఉంది. అంటే ఎవరున్నా లేకపోయినా ఒంటరితనాన్ని మీరు ఒంటరితనం కాదు. మీరు అంటే ఎవరు ఉన్నా లేకపోయినా సరే మిమ్మల్ని మీరు లీడ్ చేయగలరు. మీ యొక్క లైఫ్‌ని మీరు లీడ్ చేయగలరు. మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్స్‌తో మీరు లీడ్ చేయగలరు. అలాగే మీ ఫ్యామిలీని లీడ్ చేయగలిగే శక్తి మీలో ఉంది. అలాగే సిట్యుయేషన్స్‌ని మీ యొక్క కంట్రోల్‌లో తెచ్చుకునే శక్తి మీలో ఉంది. ఇక్కడ మీరు టైమ్‌ని మ్యానిప్యులేట్ చేయట్లేదు. సమయాన్ని ప్రెజర్ చేయట్లేదు. మీ యొక్క కర్మని మీరు చేస్తున్నారు. కర్మ ఫలితం గురించి కూడా ఎదురు చూడట్లేదు. భగవంతుడి పైన విడిచిపెట్టేయండి. అంటే మీ కర్మ మీరు చేయండి. ఫలితం గురించి ఆశించొద్దు. అది భగవంతుడి పైన వదిలేయండి. ఎప్పుడు మీ యొక్క గుడ్ కర్మ ఏదైతే ఉందో తప్పకుండా అది మీకు ప్రాపర్ రిటర్న్ అనేది లభిస్తుంది. అది సరైన సమయం వచ్చినప్పుడు మీకు మీకు అనిపించినప్పుడు కాదు. నాకు ఇది సరైన సమయం నాకు ఇప్పుడే రావాలని కాదు. భగవంతుడికి మా దుర్గాకి ఎప్పుడైతే మీకు ఇవ్వాల్సిన సమయం సరైన సమయం వచ్చిందంటే ఆమె అప్పుడు మీకు ఇస్తుంది. సో బీ పేషెన్స్. ఓకే. ఈ యొక్క బ్లెస్సింగ్స్‌ని మీ లైఫ్‌లో మీరు తెచ్చుకోవాలనుకున్నట్లయితే, ఈ బ్లెస్సింగ్స్‌ని మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీ లైఫ్‌లో ఆబ్స్టికల్స్‌ని ఎలా మీరు ఓవర్‌కమ్ చేయాలి? ఈ బ్లెస్సింగ్స్‌ని మీరు లైఫ్‌లో రిసీవ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరేం చేయాలి? మీ ఆబ్స్టికల్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి మీరు? ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్. చూస్తున్న వ్యూయర్స్‌కి గైడ్ చేయండి మీ యొక్క బ్లెస్సింగ్స్‌ని వాళ్ళు పొందాలనుకుంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేం చేయాలి? ఈ యొక్క ఆబ్స్టికల్స్ నుండి ఎలా ఓవర్‌కమ్ చేయాలమ్మా వాళ్ళు? ఓకే. ఓహ్ మై గాడ్! Close it off. Anxiety. Refuse to give in silence within. Be silent. ఎవరు కుక్కలు ఎన్నో మరుగుతాయి అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకుంటే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. సో బీ కైండ్. ఎవరైతే ఏదైనా మిమ్మల్ని మాట్లాడినారో ఆ మాటలన్నీ పట్టించుకొని మీరు మీ లైఫ్లోనే మధ్యలోనే అయిపోతారు, స్ట్రక్ అయిపోతారు. ఏది పట్టించుకోవద్దు. మీ లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. యాంగ్జైటీ నుండి బయటికి రండి. రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. మనసులో ఒకరి పట్ల కోపం గానీ, ఈర్ష్య కానీ, లేకపోతే వాళ్ళు నన్ను బాధ పెట్టారు. ఈ యొక్క ఫర్గివ్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. చెప్పడానికి సులువుగానే ఉంటుంది. బట్ ఫర్గివ్ చేసినట్లయితే, క్షమించేసినట్లయితే మీ గుండెల్లో భారం అనేది తగ్గుతుంది. మీకు అంతగా మర్చిపోతే ఫర్గెట్. మీ లైఫ్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయండి. సెల్ఫ్ లవ్‌కి ప్రయారిటీ ఇవ్వండి. మీకేమైనా న్యూ హాబీస్ ఏమైనా ఉంటే వాటిపైన కాన్సంట్రేషన్ చేయండి. అలా చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. ఎప్పుడైతే మీ యొక్క పాస్ట్‌కి ఫర్గెట్ చెప్తారో, ఫర్గివ్ చేస్తారో, క్లోజ్డ్ ఆఫ్ మీ యొక్క యాంగ్జైటీకి గుడ్ బై టాటా చెప్తారో, ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజెస్ వస్తాయి. పాజిటివ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మీ యొక్క లైఫ్ అనేది సెక్యూర్‌గా ఉంటుంది. ఇంకెలా ఓవర్‌కమ్ చేయాలి? ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ గైడ్ మీ. థాంక్ యూ సో మచ్ ప్రేమ. కమిట్మెంట్. మ్యారేజ్, సోల్‌మేట్ ఎనర్జీ, షేరింగ్ గోల్స్, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. చూడండి మీరు ఎవరైతే మీ యొక్క పార్ట్నర్‌ని మీరు కమిట్మెంట్ కోరుకున్నా సరే, అంటే చాలా వరకు ఇక్కడ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కువగా నాకు మీ యొక్క రిలేషన్‌షిప్ గురించి కనబడుతుంది పాయింట్ నంబర్ 1. మీ పార్ట్నర్‌ని మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారు. బట్ మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. మీకు వాల్యూ ఇవ్వట్లేదు. సమయాన్ని ఇవ్వట్లేదు. మిమ్మల్ని స్టక్ చేసి ఉంచున్నారు. ఏ విషయం అని చెప్పట్లేదు. అగ్రీ అవ్వట్లేదు దేనికి. అలా అయినట్లయితే వాటి గురించి మీరు దానిపైన కాన్సంట్రేషన్ తగ్గించండి. ఆ! లవ్ అనేది లైఫ్‌లో ఒక పార్టే, నేను కాదనట్లేదు. బట్ లవ్వే లైఫ్ అనేది కాదు. లైఫ్‌లో చాలా యాస్పెక్ట్స్ ఉన్నాయి. కెరియర్ ఉంది, వెల్త్ ఉంది, హెల్త్ ఉంది, అలాగే ఫ్యామిలీ ఉంది. మీ యొక్క ఇండివిడ్యువల్ లైఫ్ ఉంది. మీ ఇండివిడ్యువల్ లైఫ్‌లో మీరు ఒకరి నుండి రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ఒకరి నుండి ప్రేమను కోరుకుంటున్నారు. అదే ప్రేమ, అదే రెస్పెక్ట్‌ని మీకు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మీ పైన మీరు అందుకే ఇక్కడ క్లోజ్డ్ ఆఫ్ అనేది ఫస్ట్ వచ్చింది. మీ యొక్క యాంగ్జైటీ. ఎందుకు యాంగ్జైటీకి గురవుతున్నారు? ఇక్కడ కమిట్మెంట్, మీ పార్ట్నర్ నుండి కమిట్మెంట్ రావట్లేదు. అతను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మ్యారేజ్ యాక్సెప్ట్ చేయట్లేదు. లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, అగ్రీ చేయట్లేదు. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌ని మీ లైఫ్‌లో లేదు. చాలా సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. డిప్రెషన్‌కి లోనవుతున్నారు. సో ఇవన్నిటిని క్లోజ్ ఆఫ్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఈ కమిట్మెంట్ ఏ వ్యక్తి నుండి అయితే మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు ఇస్తారు ఆ కమిట్మెంట్ అనేది. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ద లవర్స్. తప్పకుండా మీ లైఫ్ మీద మీరు కాన్సంట్రేషన్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని చిన్న చూపు చూసారో, ఏ వ్యక్తి అయితే మీకు టికెట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారో ఆ వ్యక్తి మీ దగ్గరికొస్తారు. ఓకే. ఇంకేం ఓవర్‌కమ్ చేయాలి మీరు? ఈ బ్లెస్సింగ్స్ మీ లైఫ్‌లో రిసీవ్ చేయాలంటే ఇంకేం చేయాలి మీరు? అరౌండ్ సమ్మర్.
చాలా మంది ప్రాబ్లమ్స్ అరౌండ్ సమ్మర్లో రిమూవ్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మే, దిస్ ఈస్ ద, ఐ థింక్ నాకు తెలిసి ఈ దసరా నవరాత్రి మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు నాకు తెలిసి. చాలా మంది లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, చాలా మందిలో స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది, చాలా మందిలోని పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి. ఎవరేంటని తెలుసుకున్నారు, లైఫ్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకున్నారు, మీరు లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకున్నారు. సో అరౌండ్ సమ్మర్, వచ్చే సమ్మర్లోపు మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు అండ్ మీకు ఒక మంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది మీకు లభించబోతుంది అరౌండ్ సమ్మర్. దట్స్ గ్రేట్. ఎనీవే, మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మా దుర్గా మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మా చూస్తున్న వేసి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు. జయ మా దుర్గే. లీడర్, యు ఆర్ ఎ లీడర్, యు ఆర్ ఎ లీడర్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, యువర్ లైఫ్, యువర్ రూల్స్. ఓకే, లీడ్ విత్ పర్పస్, అదర్స్ విల్ ఫాలో. నేను ఎప్పుడే చెప్పాను, అందుకే కమిట్మెంట్ ఇచ్చింది ఇక్కడ. మీ లైఫ్ని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే యాంగ్జైటీ ఇవన్నీ, రిగ్రెట్ ఇవన్నీ మనసులో ఉంచుకోకుండా ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఇవన్నీ చేసినట్లయితే మీ యొక్క లైఫ్ని మీరు లీడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ పర్సన్స్ అనేవారు మీరు ఫాలో అవుతారు. మీరు ఒకరి వెనకాల ఫాలో అవ్వడం కాదు. ఇదివరకు మీరు అలా చేసినట్లయితే యు ఆర్ నౌ బటర్ఫ్లై. ట్రాన్స్ఫర్మేషన్ మీలో చాలా వచ్చున్నాయి. సో ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు. బీ ఏ లీడర్, బీ నాట్ ఆడియన్స్ అవ్వడం కాదు, ప్రేక్షకులు కాదు, బీ ఏ లీడర్. ఒకరు మిమ్మల్ని ఫాలో అవ్వాలి, మీరు ఎదుటి వాళ్ళని ఫాలో అవ్వడం కాదు. చా ఓకే, చాలీస్. హోల్డ్ ద స్పేస్ ఫర్ యువర్ డ్రీమ్స్ టు కమ్ ట్రూ. పాస్ట్ని మీరు ఎప్పుడైతే గుడ్ బై టాటా చెప్తారో, పాస్ట్ ట్రామా అవ్వచ్చు, పాస్ట్లో ఏదైతే మీ పట్ల జరిగిందో వాటన్నిటికీ టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్తారో, మీ యొక్క హార్ట్ని క్లీన్గా ఉంచుతారో, ఫర్గివ్ చేస్తారు, మీ మనసులో ఎటువంటి రిగ్రెట్ని ఉంచుకోకుండా ఉంచుతారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో యూనివర్స్ మా దుర్గా పాజిటివ్ చేంజెస్ తీసుకొస్తుంది అండ్ మీరేం డిజర్వ్ చేస్తారో అవి మా దుర్గా మీ లైఫ్లో తీసుకొస్తుంది. ఓ మై గాడ్, లవ్లీ లవ్లీ రీడింగ్. ఫైల్ నెంబర్ 1, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సీడ్. గ్రోత్ బిగిన్స్ ఇన్ స్మాల్ స్టెప్స్, నర్చర్ యువర్ పొటెన్షియల్. అందుకే ఇక్కడ సమ్మర్ కూడా వచ్చింది. ఈ రోజు మీరు విత్తనం వేసినట్లయితే అది మొక్కగా పెరగడానికి, తర్వాత వృక్షంగా మారడానికి సమయం పడుతుంది. సో ఇప్పుడు నుండే మీ లైఫ్ని మీరు లీడ్ చేయడం నేర్చుకోండి. ఎదుటి వారి మీద ఆధారపడద్దు. బీ ఏ లీడర్, బీ కైండ్, బీ కమిటెడ్, బీ డివోటెడ్, బీ లవ్డ్ ఆల్సో. వావ్, దిస్ ఈజ్ యువర్ రీడింగ్ పాయింట్ నెంబర్ 1. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే. అండ్ కామెంట్లో చెప్పండి, మా దుర్గా ప్లీజ్ బ్లెస్ మీ, మా దుర్గా ఆల్వేస్ విత్ మీ. అండ్ 777 ఎనర్జీతో ఈ ఎనర్జీని క్లైమ్ చేయండి. పాయింట్ నెంబర్ 2లో కలుద్దాం. బాయ్. హలో, పాయింట్ నెంబర్ 2. ఎవరైతే పాయింట్ నెంబర్ 2ని చూస్ చేసుకున్నారో, ఈ రింగ్ని చూస్ చేస్తున్నారు, ఇంటిటివ్గా అవ్వచ్చు లేకపోతే బర్త్డే ప్రకారంగా అవ్వచ్చు. చూద్దాం మీ కార్డ్ ఏమొచ్చిందో. 8 ఆఫ్ స్పోర్ట్స్. ఓకే. అండ్ ఎనీవే, ఈ ఛానల్కి ఎవరికైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ టైమ్ బేస్డ్ రీడింగ్, జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ అన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మా దుర్గా మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? హే మా, ప్లీజ్ గైడ్ మీ. పాయింట్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఇంట్యూటివ్గా అవ్వచ్చు లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి మా? జయ మా అంబే, జయ మా దుర్గే, జయ మా దుర్గే. ప్లీజ్ గైడ్ మీ మా, ప్లీజ్ గైడ్ మీ. ఓ మై గాడ్, 7 ఆఫ్ కప్స్. లవ్లీ. The devil. Okay. And the strength. Okay. Lovely. Lovely reading. And bottom of the deck. See this. The sun. Okay, everything pile number 2 chooses. So 8 of swords. I think now this is pile number 2. You are very, very sad, very depression, stress. మీ లైఫ్లో చాలా ఉంది. మీ లైఫ్లో అనుకుంది మీరు ఏమనుకుంది అది జరగట్లేదు. ప్రతి దాంట్లో అడ్డంకులు. ఏదో అవుతుంది అన్న క్షణానికి మళ్ళీ ఆ చివరికి వచ్చిన ప్రయత్నం కూడా పూర్తిగా పోతూ ఉంది. ఏది జరగకుండా ఉంది. మ్యాక్సిమం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి 2021 నుండి కొంతమంది ఫేస్ చేస్తున్నారు, కొంతమంది 2023 మిడిల్ నుండి ఫేస్ చేస్తున్నారు, కొంతమంది అయితే చెప్పాల్సిన అవసరం లేదు 8 ఇయర్స్ నుండి ఫేస్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోని అడ్డంకులే, ప్రతి దాంట్లోని స్టక్నెస్.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఒక ఆలోచించింది మీ యొక్క లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినా గానీ, అది మీకు రిజల్ట్స్‌నైతే తీసుకురావట్లేదు. 100% మీరు ఇస్తున్నా కానీ, అందులో మీకు 30% మాత్రమే వస్తుంది ఫైల్ నంబర్ 2. మీరు 100% ఇచ్చారు. మీకు 30% వచ్చినట్లయితే మీకు పని చేయడానికి కూడా ఇష్టపడరు మీరు. ఓకే. అండ్ అందుకే మా దుర్గా మీ లైఫ్‌లో ఈ నవరాత్రుల్లో ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇస్తుందంటే, ఎందుకంటే మీరు పడ్డ కష్టానికి, మీ లైఫ్‌లో మీరైతే యాంగ్జైటీకి లోనవుతున్నారో, ఏదైతే స్టక్‌నెస్ మీ లైఫ్‌లో ఉందో, ఏ పనులు జరగట్లేదో, చాలా విసిగిపోయి ఉన్నారు మీరు. చివరికి హోప్ అనేది కూడా పోయింది. నా జీవితంలో ఇంక మంచి అనేది కూడా జరుగుతుందని కొంతమంది మర్చిపోయి ఉన్నారు. సో, అందుకే మా దుర్గా ఈ రీడింగ్ ద్వారా ఐ థింక్ నాకు తెలిసి ఈ రీడింగ్ మీరు చూస్తున్నట్లయితే దిస్ ఈస్ యువర్ సైన్ మా దుర్గా నుండి. మా దుర్గా ఏం చెప్తుందంటే 7 ఆఫ్ కప్స్. ఏదైతే ఆపర్చునిటీస్‌ని మీ యొక్క పాస్ట్‌లో మీరు కోల్పోయి ఉన్నారో, మీ చేతుల్లో చేయి జారిపోయే ఆపర్చునిటీస్‌ని మా దుర్గా మీ లైఫ్‌లోకి మళ్ళీ తీసుకొని రాబోతున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈవెన్ లవ్ లైఫ్‌లో ఆపర్చునిటీస్ అవ్వచ్చు, మ్యారేజ్ లైఫ్‌లో ఆపర్చునిటీస్ అవ్వచ్చు, మ్యారేజ్ లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్‌కి మీకు మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయి. మీ యొక్క రిలేషన్‌షిప్‌లోని కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పార్ట్నర్. మీ మధ్య గొడవలు అవుతున్నాయి. మీ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అలా అయినట్లయితే తప్పకుండా మా దుర్గా ఎలాంటి ఆబ్స్టికల్స్‌ని మీ లైఫ్ నుండి తీసుకొని తొలగించబోతుంది పూర్తిగా. ఎందుకంటే మా దుర్గ అంటే దుర్గమ. దుర్గ అంటే ఎటువంటి ఇంపాసిబుల్ కార్యాలను కూడా మా పాజిబుల్ అనే చిటికెలో చేస్తారు. సో మా దుర్గ మీ ఇంపాసిబుల్ లైఫ్‌లో పాజిబిలిటీస్ మీ లైఫ్‌లోకి తీసుకొని రాబోతున్నారు. సో గ్రాబ్ ఇట్, రిసీవ్ ఇట్, ఎంబ్రేస్ యువర్ పాజిటివ్ చేంజెస్. మీ యొక్క లైఫ్‌లో ఎంబ్రేస్ చేయండి ఈ యొక్క పాజిటివ్ చేంజెస్‌ని. పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో ఆ యొక్క పాస్ట్ మైండ్ సెట్ నుండి, పాస్ట్ ప్యాటర్న్ నుండి బయటికి రండి. నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా? ఈ యొక్క మైండ్ సెట్ నుండి మీరు బయటకొస్తేనే ఈ పాజిబిలిటీస్ మీ లైఫ్‌లో తీసుకొని రాగలరు. ఎందుకంటే మీ యొక్క అన్‌కాన్షియస్ మైండ్‌కి మీరు పదే, పదే, పదే ఇదే నా లైఫ్‌లో ఏం జరగట్లేదు. నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇంతే ఇలా అనడం వల్ల యూనివర్స్ కూడా అంటే మీ లైఫ్‌లోను కూడా అదే అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే మనం ఆడే మాటలు కూడా, మనం ఆలోచించే ఆలోచన కూడా మన పైన ప్రభావం అనేది చూపుతుంది. సో, మాట్లాడే ముందు ఆలోచించండి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి. నెగెటివ్ వేలో ఎప్పుడైనా మీరున్నట్లయితే వెంటనే ఎందుకు ఆ నెగెటివ్‌గా మీరు ఉంటున్నారు? అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? అసలు ఆలోచించాలా వద్దా? సో, వెంటనే ఆ యొక్క ప్యాటర్న్ నుండి డైవర్ట్ అవ్వండి. మీరు ఎంత నెగెటివ్‌గా ఆలోచిస్తారో అంతే నెగెటివ్ జోన్‌లోకి వెళ్తారు. ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తారో మీ యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది మీ యొక్క లైఫ్‌లో రిఫ్లెక్ట్ అనేది అయ్యి మీ లైఫ్‌లో పాజిబిలిటీస్‌ని తీసుకొనొస్తుంది. పాజిటివిటీని తీసుకొనొస్తుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్స్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్స్ ద డెవిల్. ఇక్కడ డెవిల్ అంటే ఏదో దెయ్యాలు భూతాలని కాదు. సో, ఇక్కడ ఏమంటుంటే టెమిటేషన్, అడిక్షన్స్ తగ్గించుకోండి. ఏదైనా మీరు ఓవర్‌గా దేన్నైనా ఎడిక్ట్ అయ్యి ఉన్నారు. అంటే ఎదుటి వ్యక్తి మీకు ఇష్టం. ఈవెన్ రిలేషన్‌షిప్ పరంగా ఎదుటి వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం. అదే పనిగా మీరు ఆ వ్యక్తి గురించే ఆలోచించుకున్నట్లయితే మిగతా లైఫ్‌లో మీ యొక్క కెరీర్ అవ్వచ్చు, మీ యొక్క హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, మీ యొక్క కెరీర్‌లో ఎంత ఫైనాన్స్ మీరు కోరుకుంటున్నారు దానిపైన ఎప్పుడు ఫోకస్ చేస్తారు? సో, టూ మచ్ అడిక్షన్, టూ మచ్ టెంప్టేషన్ అనేది టాక్సిక్. సో, అమ్మవారు ఆ టాక్సిసిటీ నుండి మీ లైఫ్ నుండి బయటికి తీసుకొస్తున్నారు. ప్రేమ మంచిదే కానీ అతి ప్రేమ మంచిది కాదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. అత్యాశ ఉండకూడదు. సో, అమ్మవారు టాక్సిసిటీ నుండి బయటికి తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ ఏవైనా మీ పైన ఏవైనా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, ఎవిలి ఎనర్జీ ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు, మీ యొక్క పనులు ఆగిపోతున్నాయి పదే పదే. మీ పనులు ఏం చేస్తున్నా అది సక్రమంగా జరగట్లేదు. కొంతమందికి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. హెడ్‌ఏక్ అవ్వచ్చు, లేకపోతే చెడు ఆలోచనలు అవ్వచ్చు, ఎమోషనల్ థాట్స్ అవ్వచ్చు, నెగెటివ్ థాట్స్ అవ్వచ్చు. రాత్రులు నిద్ర పట్టకపోవడం అవ్వచ్చు, పీడకలు రావడం అవ్వచ్చు. ఇలాంటివి ఏవైనా ఎవిల్ ఎనర్జీ మీ పైన ఏవైనా ఉన్నట్లయితే, బ్లాక్ మ్యాజిక్ ఏదైనా మీ పైన చేసినట్లయితే, అమ్మవారు ఆ బ్లాక్ మ్యాజిక్‌ని, ఆ యొక్క ఎవిల్ ఎనర్జీ ఎఫెక్ట్‌ని ఈ యొక్క నవరాత్రుల్లో మీ పై నుండి పూర్తిగా తొలగించబోతున్నారు. ఎవరైనా వశీకరణం అవ్వచ్చు, వశీకరణ స్పెల్స్ అవ్వచ్చు, లస్ట్ స్పెల్స్ అవ్వచ్చు, మీ యొక్క పార్ట్నర్ పైన అవ్వచ్చు, మీ పైన ఏమైనా జరిగినట్లయితే, మీ యొక్క రిలేషన్‌షిప్‌ని పాడు చేయడానికి, మీ యొక్క ఆహ్, మ్యారేజ్ లైఫ్‌ని పాడు చేయడానికి ఎవరైనా ఏదైనా మీ పైన స్పెల్స్‌ని క్రియేట్ చేసినట్లయితే, ఉపయోగించినట్లయితే, ఆ స్పెల్స్‌ని రిమూవ్ చేయబోతున్నారు మీ లైఫ్ నుండి పూర్తిగా. సో, ఇది ఇస్తున్న బ్లెస్సింగ్స్ కూడా. అంటే మీ పైనున్న నెగటివిటీ, టాక్సిసిటీని తొలగిస్తున్నారు ఈ యొక్క నవరాత్రుల్లోని. అండ్ థర్డ్ బ్లెస్సింగ్స్ ఏంటి అంటే ద స్ట్రెంగ్త్. మీకు సాహసాన్ని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా అలసిపోయి ఉన్నారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. సో, అందుకే నేను మీతోనే ఉన్నాను. ఈ జీవితంలో చూడండి మీ పాస్ట్ లైఫ్, అంతకుముందు పాస్ట్ లైఫ్ అవ్వచ్చు, ఈ లైఫ్ అవ్వచ్చు, వచ్చే లైఫ్‌లో అవ్వచ్చు.
మీకు ఎవరు తోడున్నా లేకపోయినా అమ్మవారు మీతో ఎప్పుడు తోడుగా ఉంటారు. మా ఇస్ ద సుప్రీం గాడ్. మా ఈస్ ఏ గాడెస్ ఆదిశక్తి. ఓకే. మా ఎప్పుడు మీతోనే ఉంటారు. సో, మా మీకు ధైర్యాన్ని ఇస్తున్నారు, సాహసాన్ని ఇస్తున్నారు. ఎక్కడైతే నువ్వు పడిపోయున్నావో, మళ్ళీ ఆ ప్లేస్ నుండి లే. గెట్ అప్. పని చెయ్యి. నేను నీకు ఆ సాహసాన్ని ఇస్తాను. నీకు ఆ ఆపర్చునిటీస్ నేను ఇస్తాను. నేనున్నానని నమ్ము. మా ఇక్కడ మీ నుండి కోరుకునేది ఏదంటే బిలీవ్. నమ్మకం. నువ్వు నా ఎదుటి చూడండి. మనం మనుషులు. మనం హ్యూమన్ బీయింగ్. మనుషుల మైండ్స్ ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఎలా చేంజ్ అవుతారో తెలీదు. సో, ఎదుటి వాళ్ళు నమ్మొద్దని కాదు. నమ్మండి. కానీ గుడ్డిగా నమ్మొద్దు. ఒకవేళ గుడ్డిగా నమ్మాలి అనుకున్నట్లయితే డివైన్‌ని నమ్మండి. యూనివర్స్‌ని నమ్మండి. మాని నమ్మండి. ఆమె ఎప్పుడు మీ చెయ్యి అనేది వదలదు. ఎవరు ఉన్నా లేకపోయినా సరే మీతో అమ్మ ఎప్పుడు మీతో తోడుగానే ఉంటారు. మా దుర్గా ఆల్వేస్ విత్ యూ. మీరు మా దుర్గాని పూజించండి, పూజించకపోండి. ఎనీ రిలీజన్ క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, వాటెవర్. మీరు నమ్మినా, నమ్మకపోయినా, మీరు కాదన్నా, అవునన్నా మా ఆల్వేస్ విత్ యూ. ఆల్వేస్ కనెక్ట్ విత్ యూ. మా మీలోనే ఉన్నారు. సో, మీకు ఆ సాహసాన్ని అమ్మవారు ఇవ్వాలనుకుంటారు. ఇస్తున్నారు కూడాను. సో, ఇంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ మీరు ఎదుర్కొన్నా గానీ, ఇప్పుడు కూడా మీరు ఇలాగే ఉన్నారనుకుంటుంటే దానికి అర్థం ఏంటి? మా మీతోనే ఉన్నారు. మా బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి. సో, మా ఇక్కడ మీకిస్తున్న గైడెన్స్ మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. రక్షణ ఇస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే నేను నీతోనే ఉన్నాను. గో హెడ్. నువ్వేవైతే ప్రయత్నం చేస్తున్నావో, ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉండు. ఈరోజు నీకు రిజల్ట్ రాకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో అది ఫ్యూచర్‌లో ఇన్ ద ఫ్యూచర్ లాంగ్ రన్ ఆ రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. నీ యొక్క నువ్వేవైతే పనులు చేసి నీకెవరైనా ఎప్రిషియేషన్ అంటే నిన్ను అప్రిషియేట్ చేయట్లేదు. నీకెవరు ఏమీ అనట్లేదు. సో, విడిచిపెట్టేయి. ఆహ్, వాలిడేషన్స్ వద్దు. నువ్వు ఎదుటి వారి నుండి వాలిడేషన్స్ కోరుకున్నట్లయితే నీ జీవితంలో ముందుకెప్పుడు ఎదగలేవు. సో, వాలిడేషన్స్ ఎదుటి వారిని కోరుకోవడం కాదు. నువ్వు చేస్తుందేంటో నీకు తెలుసు. నీ లైఫ్ మీద నువ్వు కాన్సంట్రేషన్ చెయి అని అమ్మవారు చెప్తున్నారు. దిస్ ఇస్ యువర్ బ్లెస్సింగ్. అయితే ఈ బ్లెస్సింగ్స్ మీ లైఫ్‌లోకి మీరు తెచ్చుకోవాలనుకున్నట్లయితే, వీటిని మీ లైఫ్‌లో గ్రాబ్ చేయాలనుకున్నట్లయితే మీరేం చేయాలి? ఈ బ్లెస్సింగ్స్‌ని మీరు రిసీవ్ చేయాలనుకుంటే మీ లైఫ్‌లో మీరు చేయాల్సిందేంటి? మీ యొక్క ఆబ్స్టికల్స్‌ని మీరెలా ఓవర్‌కమ్ చేయాలి? ఓహ్ మై గాడ్! Shikadi. Putting in a friend, people pleaser, hidden motives, weird behavior. ఎదుటివారు చెప్పింది నేను ఇప్పుడే అన్నాను. ఎదుటివారు మీకు వాలిడేషన్స్ ఇవ్వట్లేదు. మీరు చేస్తున్న వర్క్‌కి ఎవరు గుర్తింపు చెందట్లేదు. అదంతా పక్కన పెట్టేయండి. ఎవరో గుర్తింపు చేయడం కాదు. మీతో ఉన్నారు. ఎవరు మీ యొక్క వర్క్‌ని అప్రిషియేట్ చేయకపోతే మీ యొక్క వర్క్‌ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్కిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్ అనేది ఉంటుంది. అందరిలో ఒకేలాంటి స్కిల్స్ ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు. ఒకేలాగా ఆలోచించరు. ఓకే. యూ ఆర్ ఏ క్రియేటర్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఓకే. ఎదుటి వారి నుండి మీరు వాలిడేషన్స్ అడగొద్దు. అంటే నేను ఏదైతే పని చేస్తున్నా పని బాగుందా? నేను బాగా చేస్తున్నానా? అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. ఈ రోజుల్లో ఎవరు ఎదుగుదలను ఎవరు ఇష్టపడరు. సో, మీ యొక్క హిడెన్ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే భయం, ఏదైతే ఫియర్ ఉన్నాయో అది బే లీఫ్ పైన రాయండి. లేకపోతే జర్నలింగ్ చేయండి. బర్న్ చేయండి. ఈవెన్ మీకేమైనా రిచువల్స్ చేయాలంటే అవి రిచువల్స్ చేయండి. లెట్ గో. ఇంకేం చేయాలి? Fired up, furious with rage, building up emotions, overwhelming thoughts, very energy. ఎదుటివారి ఎనర్జీకి ప్రయారిటీ ఇవ్వద్దు. ఎదుటివారు ఏదో అంటున్నారు, నేను వాళ్ళు చెప్పింది చేస్తాను. అంటే ఎదుటివారికి ఎనర్జీకి మీరు ఎక్కువగా వాళ్ళపైన ఫోకస్ చేసే నన్ను ఎలా అన్నారు, వాళ్ళు నన్ను అలా అన్నారు. మీరు వాళ్ళపైన కాన్సంట్రేషన్ చేసినట్టయితే, ఫోకస్ ఉంచినట్టయితే మీ లైఫ్‌లో ఫోకస్ అనేది తప్పుతుంది. మీ లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. ఇన్‌బాలెన్స్ అవుతారు. లైఫ్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతుందో మీరు అనుకున్న పనులు కూడా జరగవు. సో, ఏం చెప్తున్నానంటే మీ యొక్క ఆబ్స్టికల్స్‌ని మీరు వీటన్నిటి నుండి ఓవర్‌కమ్ చేసినట్లయితే నేనిచ్చే బ్లెస్సింగ్స్ అనేవి నువ్వు నీ లైఫ్‌లో గ్రాబ్ చేయగలుగుతావు. రిసీవ్ చేయగలుగుతావు. సో, మీ యొక్క ఎనర్జీని ఎదుటి వారి పైన ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకోవద్దు. మీ యొక్క ఎనర్జీని మీ పనుల్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అబ్సెషన్, హోల్డింగ్ ఆన్, నాట్ లెట్టింగ్ గో అండ్ క్లింగింగ్. ఏదైతే మీ లైఫ్‌లో జరగట్లేదు దానిలో పట్టుకొని ఉండొద్దు. ఇది ఎందుకు జరగట్లేదు? ఇది ఎందుకు జరగట్లేదు? ఇది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఎందుకు? వై? సో, ఈ వై అనే పదాన్ని పక్కన పెట్టి లెట్ గో చెప్పినట్లయితే, ప్రెజెంట్ అయితే నా చేతుల్లో లేదు. నేనేదైతే ఇప్పుడు కావాలనుకుంటున్నా అది నా చేతుల్లో లేదు. సో, నా చేతుల్లో లేనిదాన్ని నేనేం చేయలేను.
సో డివైన్కి సరెండర్ చేయండి. మీరు ఏదైతే డైటీని నమ్ముతారో, ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవునికి సరెండర్ చేయండి. హోల్డింగ్ ఆన్, మీరు పట్టుకున్నంత మాత్రాన అది మీ చేతుల నుండి ఎప్పుడైనా ఏదైనా సరే మనం ఎంత దాని ఒక వెనకాల అంటే ఒక వ్యక్తి వెనకాల అవ్వచ్చు, ఏదైనా పని వెనకాల పడినట్టు అది మన నుండి అంతే దూరం వెళ్తుంది. ఎప్పుడైతే దాన్ని పట్టించుకోవాలి, లెట్ గో చెప్తాం, ఏదైతే అది జరిగినాయి నా లైఫ్లో నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను, ఐఎమ్ ఏ బాస్ ఇన్ మై ఓన్ లైఫ్. మీరు ఆ యాటిట్యూడ్లో ఉన్నట్లయితే, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, యాటిట్యూడ్లో ఉన్నట్లయితే, మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, లెట్ గో చెప్పినట్లయితే, సిచ్యువేషన్స్ని డివైన్కి సరెండర్ చేసినట్లయితే, ఈ యొక్క బ్లెస్సింగ్స్ని మీ లైఫ్లో మీరు గ్రాప్ చేయగలుగుతారు అమ్మవారివి. ఓకే, అండ్ మా మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మా ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఈవెన్ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే, ఎస్, రిలేషన్షిప్ పరంగా అయినట్లయితే మీరు మీ పార్ట్నర్కి మధ్య కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మీకు మీ పార్ట్నర్కి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఓ మై గాడ్, ద సోల్ రైజ్ అబౌవ్ ద ఆర్డినరీ. చూడండి, ఎవరు, నేను ఇప్పుడే చెప్పాను, మీ లైఫ్లో ఎవరున్నా లేకపోయినా మా ఆల్వేస్ విత్ యూ. ఓకే, ఆర్డినరీగా ఉండొచ్చు లైఫ్లో, అంత హ్యాపీనెస్ లైఫ్ అవ్వచ్చు, బోరింగ్ లైఫ్ అవ్వచ్చు, కానీ ఆ బోరింగ్ లైఫ్లోనే ఒక ఆనందం అనేది ఉంది. దాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఆ యొక్క రియల్ హ్యాపీనెస్ని మీరు ఫీల్ చేసినట్లయితే, మీరు ఎవరేమన్నా పట్టించుకోరు. ఎదుటి వాళ్ళని మీరు హ్యాపీనెస్ని కోరుకున్నట్లయితే వాళ్ళు మీకు దుఃఖాన్ని మాత్రం మిగులుస్తారు. మీలో మీరు హ్యాపీనెస్ నేర్చుకున్నట్లయితే ఎవరు ఏమీ చేయలేరు. ఎక్లిప్స్, ద షాడోస్ రివీల్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మీలో ఉన్న షాడోస్, మీలో ఉన్న అంటే మనలో ప్రతి ఒక్కరిలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. సో మీ యొక్క నెగిటివ్ సైడ్ని కూడా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, ఆ యొక్క ఫియర్స్ని మీరు ఎప్పుడైతే ఫేస్ చేస్తారో, ఆటోమేటిక్గా మీరు బ్యాలెన్స్లోకి వస్తారు మీ లైఫ్లో. సో మా ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ యొక్క నెగిటివిటీని, మీ యొక్క పాజిటివిటీ, అలాగే ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివిటీని, పాజిటివిటీని రెండింటిని యాక్సెప్ట్ చేసి, ఎదుటి వాళ్ళ మంచినే యాక్సెప్ట్ చేస్తాను, చెడునే యాక్సెప్ట్ చేస్తాను కాదు, ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి, రెండు టూ సైడ్స్ ఉంటాయి, డ్యుయాలిటీ. ఆ రెండింటిని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే లైఫ్ని మీరు సులభంగా లీడ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్, రెయిన్ డ్రాప్, లెట్ యువర్ టియర్స్ క్లీన్స్ అండ్ హీల్ యూ. ఇంతవరకు బాధపడింది చాలు, క్లీన్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. మంత్రా చాటింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, టెంపుల్కి వెళ్ళండి, మీ యొక్క లవ్డ్ వన్స్తో మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. ఓకే, ఎన్ని రోజులు ఏడుస్తారు? ఈరోజు, రేపు, ఎల్లుండి, ఎన్ని రోజులని ఏడుస్తూ ఉంటారు? ఎంతకాలం ఏడుస్తారు? జీవితాంతం ఏడలేం కదా. సో స్టాప్, మీ యొక్క టీయర్స్ని క్లోజ్ చేయండి, కళ్ళు తుడుచుకోండి, గెటప్, మీ యొక్క లైఫ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని, అలా చేసుకున్నట్లయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ద సన్, మీ లైఫ్లో క్లారిటీ వస్తుంది, మీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది, మీ లైఫ్లో జాయ్ అనేది వస్తుంది. అండ్ ఐ విష్ మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ రావాలి. మీ లైఫ్లో ఏదైతే మీరు ఆబ్స్టికల్స్ ఫేస్ చేసిన ఆబ్స్టికల్స్ నుండి కూడా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ మా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఇక్కడ ఇది కూడా ఇస్తున్నారు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ యొక్క ఎనర్జీని త్రిబులెట్ ఎనర్జీతో క్లైమ్ చేయండి. అండ్ కామెంట్లో చెప్పండి, మా దుర్గా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ గైస్, బాయ్.